నమస్తే, వెల్కమ్ టు కేవీఆర్ న్యూస్ 9 బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పీజీఆర్ రోడ్ అపార్ట్మెంట్ కాలనీ వాసులు బాధలు వినండి, కనండి. ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ. రాయలసీమ ద్రోహి చంద్రబాబు అని మరోసారి తేట తెల్లమైంది కారుమూరు వెంకటరెడ్డి, వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి. గీత కులాలకు రాజకీయ ప్రాధాన్యత కల్పించాల్సిన అవసరం ఉంది, మంత్రి వాసంశెట్టి సుభాష్. రాష్ట్ర కార్మిక సంక్షేమ శాఖ చైర్మన్ వెంకటశివుడు యాదవ్ మీడియా సమావేశం. పన్నుల రూపంలో కోట్లాది రూపాయలు కడుతున్న అపార్ట్మెంట్ కాలనీ వాసులకు రోడ్డు, డ్రైనేజీల సమస్యల పరిష్కారం చేయరా? ఎన్నడూ లేని విధంగా తల్లులు, పిల్లలు, వృద్ధులు అందరూ కలిసి మౌలిక సదుపాయాల కోసం రోడ్ ఎక్కిన విషయం మీకు కనపడట్లేదా? మాకు ఫ్యూచర్ సిటీ వద్దు, ఉన్న సిటీలో మౌలిక సదుపాయాలు అందించండి మహాప్రభు అని రోడ్డెక్కి వేలాది మంది ప్రజలు నిలదీస్తున్నా వినపడుతుందా? అభివృద్ధి అనేది మాటల్లో ఉంది, చేతల్లో లేదని ప్రజలు నిలదీస్తున్నారు. వేలాది మంది ప్రజలు తిరుగుతున్న పీజీఆర్ రోడ్లో కనీస సౌకర్యాలు నెరవేర్చి ప్రజల డిమాండ్కు తలొగ్గి సమస్యలు పరిష్కరించాలని శ్వేతలింగంపల్లి నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ తరపున డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు చందానగర్ డివిజన్ దీప్తి శ్రీనగర్ కేఎస్ఆర్ ఎంప్లాయ్ కాలనీ వాసులు, గ్రెయిన్ ఫీల్డ్ మరియు అపార్ట్మెంట్ వాసులతో కలిసి పీజీఆర్ రోడ్ను పరిశీలించిన మాజీ కార్పొరేటర్ బొబ్బ నవతారెడ్డి. మాజీ కార్పొరేటర్ బొబ్బ నవతారెడ్డి మాట్లాడుతూ, శ్వేతలింగంపల్లి ఎమ్మెల్యే మాకు ఫ్యూచర్ సిటీ వద్దు, ముందు మాకు రోడ్డు వేయండి అని వేలాది మంది అపార్ట్మెంట్ వాసులు, కాలనీ వాసులు ఎన్నడూ లేని విధంగా తల్లులు, పిల్లలు, వృద్ధులు అందరూ కలిసి మౌలిక సదుపాయాల కోసం రోడ్ ఎక్కే విషయం మీకు కనబడట్లేదా? అన్ని పనుల రూపంలో కోట్లాది రూపాయలు కడుతున్న దీప్తి శ్రీనగర్ కేఎస్ఆర్ ఎంప్లాయ్ అపర్ణ పీసీఆర్ రోడ్ లో నివసించే అపార్ట్మెంట్ కాలనీ వాసులకు రోడ్, డ్రైనేజ్ సమస్యల పరిష్కారం చేయరా? కనీస మౌలిక సదుపాయాలు అందించండి అని రోడ్డెక్కి వేలాది మంది నిలదీస్తున్నది మీ దృష్టికి రాలేదా? అభివృద్ధి అనేది కేవలం మాటలోనే ఉంది, చేతలో లేదని ప్రజలు నిలదీస్తున్నారు. వేలాది మంది తిరుగుతున్న పీజీఆర్ రోడ్ లో కనీస సౌకర్యాలు అందించాలని శ్వేతలింగంపల్లి నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ తరపున డిమాండ్ చేస్తున్నాం. ఈ రోజు చందానగర్ డివిజన్ లో ముఖ్యంగా దీప్తి శ్రీనగర్, కేఎస్ఆర్ ఎన్క్లేవ్, గ్రీన్ ఫీల్డ్స్ అపార్ట్మెంట్, పీజేఆర్ రోడ్, అపర్ణ రోడ్ లో ఈ యొక్క రోడ్లని పరిశీలించడం జరిగింది. నిన్న చూసుకున్నట్టయితే అపర్ణ గార్డెనియా సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అందరూ వాళ్ళ పిల్లలు, భార్యల్ని, పిల్లల్ని, వృత్తులను వేసుకొని వేల మందితోటి నిన్న రోడ్డు మీదకి వచ్చి ప్రొటెస్ట్ చేయడం జరిగింది. మా దగ్గర నుంచి మీరు ట్యాక్స్ కలెక్ట్ చేస్తున్నారు కానీ రోడ్లు మాత్రం శూన్యమని చెప్తున్నారు. శ్వేతలింగంపల్లి ఎమ్మెల్యే, ప్రజాప్రతినిధులు అందరూ కూడా మా దగ్గర ముక్కు పిండి ట్యాక్సులు వసూలు చేస్తున్నా గానీ మా దగ్గర నుంచి మాకు రోడ్లు గాని, డ్రైనేజీలు గాని కనీసం సదుపాయాలు అందిస్తలేరు అని చెప్పేసి చిన్న చిన్న పిల్లలతోటి వేల మంది బయటకు వచ్చి రోడ్ల మీద ప్రొటెస్ట్ చేసుకుంటూ జీహెచ్ఎంసీ సర్కిల్ ఆఫీస్ దగ్గర నిన్న పెద్ద ప్రోగ్రామ్ చేయడం జరిగింది. ఎందుకంటే ఈ రోజు చందానగర్ డివిజన్ లో అందరూ కూడా సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్, ఈ యొక్క రోడ్ లో నివసిస్తున్న ప్రజలందరూ కూడా ఎక్కువ ఎడ్యుకేటెడ్స్, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఉన్నారు. కానీ అలాంటి వాళ్ళు కూడా ఈ రోజు చూసి అవుతదిలే, చదువుకున్న వాళ్ళు కదా, అవుతదిలే, ఈ రోజు కాకపోయినా రేపు అవుతదిలే అన్న ఉద్దేశంతో ఇన్ని రోజులు ఒప్పుకోబట్టిరు. ఎమ్మెల్యే, శ్వేతలింగంపల్లి ఎమ్మెల్యే ఎలక్షన్ వచ్చినప్పుడల్లా మీకు అక్కడ రోడ్ తీస్తాము, ఇక్కడ రోడ్ ఇస్తాము, మీకు పనులు చేస్తున్నాము, మీకు డెవలప్మెంట్ చేస్తున్నాం అని చెప్పేసి శిలాఫలకాల మీద శిలాఫలకాలు వేసుకుంటా పోతుండు. కానీ ఈ రోజు శిలాఫలకాలు పేరుకే తప్ప ఎక్కడ కూడా డెవలప్మెంట్ అనేది లేదు అని చెప్పేసి మా కేఎస్ఆర్ కాలనీ అలాగే మా దీప్తి శ్రీనగర్ వాసులందరూ కూడా ఈ రోజు ప్రశ్నిస్తున్నారు. మేము కష్టపడి రోజులంతా కష్టపడి నెల తరబడి తినకుండా మేము తినకున్నా గానీ ఈ రోజు గవర్నమెంట్ కి మేము ట్యాక్సులు కడుతున్నాము కానీ మాకు మినిమం ఫెసిలిటీస్ అనేది ఇవ్వడం లేదు. ఏం చేస్తున్నారు ఈ ఎమ్మెల్యే, ఏం చేస్తున్నారు ఈ కార్పొరేటర్లు అని చెప్పేసి అందరూ కూడా ప్రశ్నిస్తున్నారు. కాబట్టి మేము మా బీఆర్ఎస్ పార్టీ తరఫున అడుగుతున్నాము, మా ప్రజలకి మాకు ఏమి ఉచితాలు అవసరం లేదు, మాకు మినిమం ఫెసిలిటీస్ ఇస్తే చాలు, మాకు మంచి రోడ్లు కావాలి, మంచి లైట్లు కావాలి, మంచి డ్రైనేజ్ ఫెసిలిటీ ఇవ్వండి, అంతకన్నా తప్ప మాకేం అవసరం లేదు అని చెప్పేసి ఈ రోజు అందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి నినాదాలు చేస్తున్నారు. ఖచ్చితంగా ఈ యొక్క రోడ్లను డెవలప్ చేయాలి, మా ప్రజల సమస్యను పరిష్కరించాలని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాము. గ్రీన్ ఫీల్డ్స్ అపార్ట్మెంట్ లో వాళ్ళ చెరువు పక్కన ఉంటది అపార్ట్మెంట్,
వాళ్ళకు రాత్రి 6 అయిందంట చాలు విపరీతమైన దోమలు, ఇంట్లో ఉండలేకపోతున్నారు. కనీసము టిఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు రోజు వచ్చి ఇక్కడ మాకు మస్కిటో ఫాగింగ్ చేసేవాళ్ళు. కానీ ఈ రోజు 10 రోజులకు ఒకసారి 15 రోజులకు ఒకసారి అసలు మస్కిటో ఫాగింగ్ అనేది కూడా మాకు కనిపించలేదు. మేము తీవ్రంగా ఇబ్బంది పడుతున్నాము. మాకు ఫాగింగ్ చేయకపోవడం వల్ల మేము డెంగ్యూకి, మలేరియాకి అన్ని రోగాలకు బారిన పడుతున్నాము. కాబట్టి ఈ యొక్క సమస్యను కూడా పరిష్కరించాలని చెప్పేసి కోరుకుంటున్నాము. వైఎస్ జగన్ ప్రారంభించిన రాయలసీమ ఎత్తిపోతల పనుల్ని చంద్రబాబుతోనే నేనే చెప్పించి ఆపించాను. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా చెప్పాడు. రాయలసీమకి చంద్రబాబు తీవ్రమైన అన్యాయం చేశాడనే విషయం రేవంత్ రెడ్డి ప్రకటనతో తేలిపోయింది. కారుమూరు వెంకటరెడ్డి, వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి. ద్రోహం చేశాడనేటటువంటి విషయం నిన్న రేవంత్ రెడ్డి గారు తెలంగాణ అసెంబ్లీలో ఆ కుట్రని బట్టబయలు చేశారు. రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని, రాయలసీమ ఎత్తిపోతల పనులు ఏదైతే ఉన్నాయో జగన్ గారు స్టార్ట్ చేసినటువంటి ఆ పనులు, దాన్ని చంద్రబాబు నాయుడు గారికి చెప్పి నేనే ఆపించానని చెప్పి నిన్న సంచలనటువంటి విషయాలని నిన్న రేవంత్ రెడ్డి గారు చెప్పారు. సీఎం ఎత్తిపోతల పనులు నేనే ఆపించా, తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్ రెడ్డి వెల్లడి. నా మీద గౌరవంతో చంద్రబాబు రాయలసీమ ఎత్తిపోతల పనులు ఆపేశారు. ఆయనతో ఏకాంతంగా సమావేశమై ఆ పనులు నిలిపివేయించా. కావాలంటే నిజ నిర్ధారణ కమిటీని పంపి చెక్ చేసుకోవచ్చు అని చెప్పి నిన్న రేవంత్ రెడ్డి గారు చెప్పటం, రాయలసీమకి మరణ శాసనాన్ని రాశాడు చంద్రబాబు నాయుడు గారు అనేది మరొకసారి స్పష్టంగా అయింది. 5 కోట్ల మంది ప్రయోజనాలను చంద్రబాబు నాయుడు గారు తాకట్టు పెట్టాడు. ఇక్కడ చూస్తే నిన్న రేవంత్ రెడ్డి గారు చెప్పినటువంటిది, 2 రాష్ట్రాల మధ్య మంచి వాతావరణం ఉండాలని ఇప్పటిదాకా నేను సాధించిన విజయాన్ని చెప్పుకోలేదు. ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబుతో నేను ఏకాంతంగా క్లోజ్డ్ రూమ్ సమావేశమైనప్పుడు రాయలసీమ ఎత్తిపోతల పనులు నిలిపేయాలని విజ్ఞప్తి చేశాను. నా మీద గౌరవంతో చంద్రబాబు ఆ పనులు ఆపేశారు. అధ్యక్ష, రాయలసీమ ఎత్తిపోతల పనులు ఆగినాయా లేదా తెలుసుకోవడానికి కావాలంటే నిజ నిర్ధారణ కమిటీ వేయండి. సిపిఐ శాసనసభాపక్ష నేత కోననేని సాంబశివరావు, ఎంఐఎం నేత అక్బరుద్దీన్, బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి, కావాలంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా కమిటీలో నియమించి అక్కడికి పంపించండి. ఒకవేళ శ్రీశైలంలో మేము కట్టే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు కొత్తదని మీరు అభ్యంతరం పెడితే మేము తక్షణమే పాత ప్రతిపాదన జోరాల నుంచి రోజుకు 2 టీఎంసీలు తరలించేలా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు చేపడతామని చంద్రబాబు చెప్పాను. ఆ చర్చల ద్వారా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలను సాకారం చేస్తున్నామని చెప్పి నిన్న రేవంత్ రెడ్డి గారు చెప్పడం, చంద్రబాబు నాయుడు గారి ఏదైతే రాయలసీమకు చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి ద్రోహాన్ని నిన్న తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా బట్టబయలు చేయడం జరిగింది. హక్కులను కాపాడడానికి రాయలసీమ ఎత్తిపోతల పథకం ఏంటి? రాయలసీమ ఎత్తిపోతలు అంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణకి ఉమ్మడి ప్రాజెక్ట్ గా ఉన్నటువంటి శ్రీశైలంలో గరిష్ట నీటి మట్టం 885 అడుగులు ఉంటుంది. 885 అడుగులు గరిష్ట నీటి మట్టం ఉన్నప్పుడు పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి 841 అడుగుల ఎత్తులో పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ అక్కడ 841 అడుగుల ఎత్తులు నిర్మించారు. ఆ హెడ్ రెగ్యులేటర్ నుంచి రాయలసీమకి 44,000 క్యూసెక్కులు తరలించే లాగా డిజైన్ చేశారు. మామూలుగా అయితే 854 అడుగులు నీటి మట్టం ఉంటే 7,000 క్యూసెక్కులు వస్తాయి. 841 అడుగుల నీటి మట్టం ఉంటే కేవలం 2,000 క్యూసెక్కులు మాత్రమే వస్తాయి. అంటే శ్రీశైలం డ్యామ్ అనేది పూర్తి స్థాయిలో నిండితే తప్ప పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా పూర్తి సామర్థ్యం 44,000 సామర్థ్యాన్ని తీసుకోవడానికి ఉండదు. కానీ శ్రీశైలంలో 841 అడుగుల కంటే దిగువన నీటి మట్టం ఒకవేళ ఉంటే ఒక్క చుక్క కూడా తీసుకోవడానికి అవకాశం లేదు. సో అందుకని జగన్ గారు ఏం చేశారు? తడారినటువంటి ఆ రాయలసీమ గొంతుల్ని తడిపేందుకు మనకు హక్కుగా దక్కినటువంటి నీటిని వాడుకోవడానికి తెలంగాణ తరహాలోనే శ్రీశైలం దగ్గర నుంచి 800 అడుగుల నుంచే రోజుకు 3 టీఎంసీలు చొప్పున పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ దిగువన కుడి ప్రధాన కాలువలోకి దిగువన ఉన్న కుడి ప్రధాన కాలువలోకి నీటిని ఎత్తిపోసేలాగా 3,825 కోట్ల రూపాయల వ్యయంతో 2020లో జగన్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మే 5న రాయలసీమ ఎత్తిపోతల పథకానికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. తద్వారా చెన్నై కూడా 15 టీఎంసీలు సరఫరా చేయడం, ప్రాజెక్టుల కింద 9,60,000 ఎకరాలకు నీళ్లు అందించాలనేటువంటి లక్ష్యంతో స్టార్ట్ చేస్తే దానికి సంబంధించి కోర్టులకు వెళ్లి ఏదైతే తెలంగాణ రైలు చేత కోర్టులో తెలుగుదేశం వాళ్ళు కేసులు వేయించి ఏదైతే దాన్ని ఎన్జిటి అనుమతి తీసుకొని మాత్రమే చేపట్టాలని చెప్పి దానికి కొరివి పెట్టారు. రాయలసీమలో దుర్భిక్ష ప్రాంతాలకు నీటిని సరఫరా చేసే పనుల్లో తొలి దశ చేపట్టాలని మళ్ళీ 2023 ఆగస్టు 11న వైఎస్ఆర్సీపీ సర్కారు నిర్ణయిస్తే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే వాళ్ళతో లాలూచీ పడి తెలంగాణ ప్రభుత్వంతో రేవంత్ రెడ్డి చెప్పాడని చెప్పి దాన్ని ఆపాడు. గత ఏడాది ఫిబ్రవరి 27న కేంద్ర అటవీ పర్యావరణ శాఖ నిర్వహించిన ఈఏసీ సమావేశంలో చంద్రబాబు ప్రభుత్వం సమర్థవంతంగా వాదనలు వినిపించలేదు. సో ఇది కూడా క్లియర్ గా ఆ రోజు అందరం చెప్పుకున్నాం.
సో రాయలసీమకు తీవ్రమైనటువంటి అన్యాయం చంద్రబాబు నాయుడు గారు ఎలా చేశాడు అనేది తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నార్మల్గా అయితే ఆయన శిష్యుడే అంటారు. సో ఇద్దరు ఒకటే పార్టీలో ఉన్నారు. ఓటుకు నోటు కేసులో కూడా అంతకుముందు ఇద్దరు ఉన్నటువంటి విషయం ఆయనే స్వయంగా వెల్లడించినటువంటి మాటలు. ఇప్పుడు చెప్పండి, తెలుగుదేశం వాళ్ళు ఎవరు రాయలసీమకి ద్రోహో రేవంత్ రెడ్డి చెప్పాడు. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డిని మీరు నిలదీసి కడిగేటటువంటి ధైర్యం చేస్తారా? రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా చెప్పాడు. సో ఇది చంద్రబాబు నాయుడు గారి కుట్ర మరోసారి బహిర్గతమైంది. గీత కులాలకు రాజకీయ ప్రాధాన్యత కల్పించాల్సిన అవసరం ఉందని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు. విశాఖ మొడసర్లవ పార్కులో గీత కులాలు వన సమరాధన కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి వేలాదిగా గీత కులాలు ప్రతినిధులు పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి వాసంశెట్టి సుభాష్ మాట్లాడుతూ గీత కులాలు ఐక్యతతోనే హక్కులు సాధ్యమని చెప్పారు. పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష, మాజీ డిప్యూటీ స్పీకర్ రెడ్డి సుబ్రహ్మణ్యం తదితరులు గీత కులాల అభివృద్ధికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను, ఏదైనా సమస్య వచ్చినట్లయితే సమస్యను పరిష్కారం చేసుకోవడానికి చాలా మార్గాలు ఉన్నాయి. వారందరూ కూడా మీ యొక్క హర్షధ్వనాలతో వారికి స్వాగతం పలకవలసిందిగా, గట్టిగా తప్పట్ల మధ్య వారికి ఆహ్వానం పలకవలసిందిగా. గివ్ ఎ బిగ్ హ్యాండ్ ప్లీజ్. గట్టిగా తప్పట్లు కొట్టండి. సార్ కొంచెం వెనక్కి. మంత్రివర్యులు, ఎమ్మెల్యే గారు, ఎమ్మెల్సీ గారు, కుల ప్రతినిధులు, మరి ఇచ్చేసిన సొసైటీ 5 కులాల వారి ఒక ఎమ్మెల్సీ ఉన్నది. మా విశాఖపట్నం జనబలం ఉన్నది కానీ ధనబలం లేదు. జనబలం ఉన్నది, ధనబలం లేదు. అంచేతానే 5 స్టార్ హోటల్లో ఎందుకు తీసుకోకూడదని నేను క్వశ్చన్ చేస్తున్నాను. ఈనాడు 5 స్టార్ హోటల్లో మన కళ్ళు నీరు అమ్మినప్పుడే మన గీత ఉపకులాలందరికీ దక్కిన గౌరవం అని చెప్తున్నాం. విశాఖ గడ్డ మీద ఈరోజు సగం అక్షరాలతో లిఖించారు. విశాఖ గడ్డ మీద ఎన్నడూ లేని విధంగా గీత ఉపకులాలు సభ్యులందరూ కూడా రోడ్లెక్కి ఈరోజు సభకు రావటం మరి సువర్ణాక్షరాలతో లిఖించబడింది. ఈరోజు ఎన్నడూ లేని దానికి ముఖ్య కారకులైన అప్పర్ గిరిబాబు గారు కానీ, సర్పంచ్ శ్రీనివాస్ గారు కానీ, ఇతర పెద్దలు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఆ రోజు అప్పర్ గిరిబాబు గారు, సర్పంచ్ శ్రీనివాస్ గారు వచ్చి నన్ను కలిసినప్పుడు 10,000తో ఈ సభ పెడుతున్నామని అంటే, లేదు మనం 25,000 మందితో పెడుతున్నాం, ఖచ్చితంగా సాధించి పెడతామని చెప్పాం. ఈ రోజు 25,000 దాటి 30-40,000 మంది ఇక్కడికి రావటం మన ఐక్యత ఏంటనేది చెప్పి సగౌరవంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఇందాక రెడ్డి సుబ్రహ్మణ్యం గారు మాట్లాడుతూ 5 కులాలు కలిసి ఉండటం కష్టం అని చెప్తా ఉన్నారు. ముఖ్యంగా పార్టీలుగా విడిపోతా ఉన్నాం, ఫ్యాన్స్ గా విడిపోతా ఉన్నాం, సినీ స్టార్ ఫ్యాన్స్ గా విడిపోతా ఉంది యువత, ప్రాంతాల వారీగా విడిపోతా ఉన్నాం. ధనాలంటే కష్టంగా ఉంది, విడదీయాలంటే ఖాళీగా ఒకరు ఉంటారు, ప్రతి కులంలోనే ఉంటారు, ప్రతి సామాజిక వర్గంలోనే ఉంటారు. ఖాళీగా ఇంత పొల తీసుకుని పళ్ళు పొడుచుకుంటా ఖాళీగా ఉండి వారు సఖ్యంగా ఉన్న కులాల మధ్య కుంపడ పెడతా ఉంటారు. ఇందాక గౌతు శిరీష గారు కానీ, సుబ్రహ్మణ్యం గారు చెప్పినట్టు ఒక్కో ప్రాంతంలో ఆధిపత్య కులాలు ఉంటాయి. ఆధిపత్య కులాల్లో ఐక్యత ముందుండాలి. ఏ కులానికి ఇప్పుడు శ్రీశైల, యాత, గౌడ, శెట్టిబల్జ, ఈడిగా ఇవన్నీ ఎక్కడికక్కడ ప్రాంతాల వారీగా ఎక్కడ బలంగా ఉన్నారో ముందు సామాజిక వర్గ పరంగా వాళ్ళకి వాళ్ళు బలం చేకూర్చి తర్వాత నాయకులందరూ కూడా బలంగా ఉండి దీన్ని ఐక్యతగా తీసుకెళ్లవలసిన బాధ్యత మనందరి మీద ఉంది. ఈ రోజు 25,000-30,000 మందితో ఈ సభ జరుపుకోవడం మరి మనం సాధించాం ఖచ్చితంగా. దాన్ని
ఆ ఐక్యతను ముందుకు తీసుకెళ్లవలసిన బాధ్యత ఇక్కడ ఉన్న గిరిబాబు గారు, సంపంగి శ్రీనివాస్ గారు, అలాగే రాము గారు వీళ్ళందరూ కలిసి నెలకొకసారి సమావేశం అవ్వాలి. మీరందరూ కలిసి ఉంటే ఇక్కడ మొత్తం 5 సామాజిక వర్గాలు కలిసి ఉంటాయి. ఈరోజు ముఖ్యంగా మనం ఈ సభ ఏర్పాటు చేసుకున్నది మన బలం. ఒక్కసారి నాయకులకి మేము మా సంఖ్యాపరంగా మమ్మల్ని గుర్తించండి, మాకు రాబోయే ఎలక్షన్స్ లో కానీ స్థానిక సంస్థల్లో కానీ మాకు తగిన గుర్తింపునివ్వండి అని చెప్పడంతో పాటు రెక్కాడితే డొక్కాడిన బతుకులు ఎక్కువ మన గీత ఉపకులాల్లో ఉంటాయి. ఆ గీత ఉపకులాల్లో మనం ఒక పెళ్లి చేసుకోవాలంటే ఈ రోజున కమ్యూనిటీ హాల్కి ₹1,00,000 దాటి 3 లక్షలు వస్తాయి కానీ కమ్యూనిటీ హాల్ ఎక్కడ రావట్లేదు. మన సోదరులు ఎంతమంది లక్షలు పెట్టి ఈ కమ్యూనిటీ హాల్స్ తీసుకోగలరు. కాబట్టి ఈ గీత ఉపకులాల తరఫున ఈ వైజాగ్ గడ్డలో ప్రతి కాన్స్టిట్యున్సీకి ఒక గీత ఉపకులాల కమ్యూనిటీ హాల్ ఇవ్వాలన్న ముఖ్య ప్రతిపాదన చేయడం జరిగింది. అలాగే సోదరులారా, మన ఐక్యంగా ఉండాలి. ఈ రోజున మన ఐక్య భారతీయుడిని ఏ దేశంలో ఉన్న భారతీయుడే అంటారు కానీ ఆంధ్ర, తమిళనాడు అని చెప్పి విడదీసి మాట్లాడం. గీత కుల కార్మికులకి పేరు ఏదైనా ఎక్కడున్న గీత కార్మికుల్లోనే గుర్తింపు పొందాలనుకుంటాం కానీ శ్రీశైన, యాత, ఈడిగా అని పేర్లున్నాయి. ప్రాంతాలు బట్టే ఆ పేర్లున్నాయి. శ్రీకాకుళం జిల్లాలో శ్రీశైలం అని, విశాఖపట్నం, విజయనగరం జిల్లాలో యాత అని, గోదావరి జిల్లాల్లో సెట్టిబలిజ అని, నెల్లూరు, గుంటూరు, హైదరాబాద్ సైడ్ గౌడ అని, రాయలసీమలో ఈడిగా అని. అది ప్రాంతాల బట్టి ముందు నుంచి ఉన్న పేర్లను కంటిన్యూ చేశారు. కానీ ఈరోజు పెద్దలైన ఈరోజు ప్రతి జెండా మీద మనం పెట్టుకున్న గౌతు లచ్చన్న గారు కానీ, దొమ్మేటి వెంకటరెడ్డి గారు కానీ ఎంతో దూరాలోచనతో ఒకే వృత్తి చేస్తున్న 5గురిని, 5 కులాల్ని అప్పట్లోనే ఒక దగ్గరికి తీసుకొని వచ్చి జీవో ఎలక్ట్ చేశారంటే భవిష్యత్తులో మన ఐక్యమత్యాన్ని ఎవ్వరూ దెబ్బతీయకుండా ఉండడానికి అంత పెద్ద ఆలోచనతో ఆ నాయకులు ఆ రోజు అది ముందుకు తీసుకొచ్చారు. ఇందాక పెద్దలు సుబ్రహ్మణ్యం గారు మాట్లాడారు, 5 కులాల్ని ఒక దగ్గర ఉంచి ముందుకు తీసుకెళ్ళడం కష్టం అవుతుంది అని. మనం అనుకుంటే అటువంటి పరిస్థితుల్లో ఏది కష్టం కాదండి. గతంలో సోదరుగా మిమ్మల్ని అడుగుతున్నారు. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. అశేష జన వాహిని కదిలొచ్చారు. రాష్ట్ర కార్మిక సంక్షేమ శాఖ చైర్మన్ వెంకట శివుడు యాదవ్ గుత్తి మండలంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యుత్ ఛార్జీల భారం ప్రజలపై పడకుండా, ప్రజలు భయపడాల్సిన అవసరం లేకుండా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక చర్యలు తీసుకున్నారని తెలిపారు. పేదలు, కార్మికులు, మధ్యతరగతి ప్రజలపై అదనపు భారం పడకుండా ప్రభుత్వం విద్యుత్ ఛార్జీల విషయంలో ప్రజాహిత నిర్ణయాలు తీసుకుంటుందని పేర్కొన్నారు. విద్యుత్ రంగంలో పారదర్శకత తీసుకొచ్చి నష్టాలను తగ్గించడం ద్వారా ఛార్జీల భారం తగ్గించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. రాష్ట్ర అభివృద్ధితో పాటు ప్రజల సంక్షేమమే చంద్రబాబు నాయుడు ప్రధాన ధ్యేయమని, ప్రతి నిర్ణయం ప్రజల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని తీసుకుంటున్నారని వెంకట శివుడు యాదవ్ స్పష్టం చేశారు. ఒక్కసారిగా గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు మేము ఉచిత విద్యుత్ ఇచ్చి భవిష్యత్తులో మేము ఛార్జీలు పెంచమని చెప్పడం, ఆ రోజు ప్రమాణ స్వీకారం రోజు చెప్పడం జరిగింది. కానీ ఆయన ప్రమాణ స్వీకారం చేసిన తరువాత 5 ఏళ్ల కాలంలో 9 పర్యాయాలు విద్యుత్ ఛార్జీలను భారీగా ప్రజలపైన భారం మోపడం జరిగింది. ఆ విధంగా 33,000 కోట్ల రూపాయలు పేద ప్రజలపైన పెంచడం జరిగితే, ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం వచ్చినాక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ చెప్పిన మేనిఫెస్టోలో చెప్పిన ప్రకారం, ఎలక్షన్ల ముందు చెప్పిన ప్రకారం మేము విద్యుత్ ఛార్జీలు పేద ప్రజల కోసం పెంచమని మాట ఇచ్చినందుకు ఈరోజు ఎన్నో గత ప్రభుత్వం చేసిన పాపాలకు ట్రూ ఆఫ్ ఛార్జీలు వేలాది కోట్లు వస్తున్నా కూడా ఆయన ఈరోజు అవి
అధిగమించి ఛార్జీలను తగ్గించారంటే ఒక్కసారి పేద ప్రజలపైన ఉన్న ప్రేమను ఒక్కసారి మీరు ప్రజలంతా తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా గడిచిన 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చిన్నాభిన్నం చేసినా కూడా ఇప్పుడు ఏమాత్రము తగ్గించడానికి వీలు లేని పరిస్థితులు ఉన్నా కూడా ప్రజల సంక్షేమం కోసమే, ప్రజల అభివృద్ధి కోసమే కూటమి ప్రభుత్వం ఈ విజయం చేపట్టడం జరిగిందంటే ఒక్కసారి. అలాగనే విద్యుత్ కోతలో రాష్ట్రము అనేక ఇబ్బందులకు గురై అగమ్యగోచరమైన పరిస్థితి గత 5 ఏళ్లలో జరిగింది. ఆనాడు ముఖ్యమంత్రి 14-19లో మిగులు విద్యుత్ ఇచ్చిపోతే ఈ రోజు 19-24లో అతి ఘోరమైన పరిస్థితి. విద్యుత్తును 1,00,000 కోట్ల పైన అప్పులు పెట్టి విద్యుత్ దానిపైన ఆయన చిన్నాభిన్నం చేయడం జరిగిందంటే ఒక్కసారిగా ప్రతి ఒక్కరు గమనించాలి. అలాగనే పోతే ఒక విద్యుత్ ఛార్జీల పైనే కాదు, రాష్ట్రంలో అన్ని వ్యవస్థల పైన కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది. ఓన్లీ కమిషన్ల కోసం కకృతి పడి విద్యుత్తును మనము ఈ రాష్ట్రంలో ఉత్పత్తి చేసుకోకుండా 5-19 పైసలకు కొనుగోలు చేయడం జరిగింది జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో. అలాంటిది ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని తగ్గించి కొనుగోలు చేసి ఇప్పుడు ఇంకా మిగులు విద్యుత్తుకు వచ్చే కాల పరిస్థితికి వచ్చిందంటే ఒక్కసారిగా మీరంతా గుర్తు చేసుకోవాలి ప్రజలారా. తాజాగా 2019-24 మధ్య కాలానికి సంబంధించి 4,495 కోట్లు ట్రూ అప్ ఛార్జీలు వసూలు చేసినందుకు ఏపీఆర్సీ కూటమి ప్రభుత్వానికి లేఖ రాసింది. కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ భారాన్ని ప్రభుత్వమే భరిస్తుందని చెప్పడం ఒక చారిత్రాత్మక నిర్ణయం అని తెలియజేస్తున్నాం. అలాగనే 1999లో ఏపీఈఆర్సీ ఏర్పాటైన నాటి నుంచి తొలిసారి ట్రూ డౌన్ ఛార్జీలు నమోదు కావడం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చేపడుతున్న విద్యుత్ సంస్కరణలకు ముఖ్య కారణమని తెలియజేస్తున్నాం. అంతేకాకుండా ట్రూ అప్ డౌన్ అమలు ద్వారా విద్యుత్ ఛార్జీలు యూనిట్ కు 13 పైసలు తగ్గించిన కూటమి ప్రభుత్వం. జగన్ రెడ్డి పాలనలో ఆక్వా రైతులకు యూనిట్ కు 3.50 పైసలు వసూలు చేస్తే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 1.50 పైసలు తగ్గిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కీలక నిర్ణయం తీసుకున్నారు. జగన్ రెడ్డి పాలనలో 5.19 పైసలు కొనుగోలు చేస్తే 4.70 పైసలకు ఈ కూటమి ప్రభుత్వంలో కొనుగోలు చేయడం జరిగింది. అంతేకాకుండా రాష్ట్రంలో రెన్యూ ఎనర్జీ అధిక ప్రాధాన్యతను ఇస్తూ ఈ రాష్ట్రంలో సోలార్ అయితేమి, విండ్ పవర్ అయితేమి ఒక ఉత్పత్తిదారుగా ముందుకు తీసుకుపోయే విధంగా అనేక సంస్కరణల కోసం తీసుకురావడం జరిగింది. ఇప్పుడు రాష్ట్రంలోనే రాబోయే రోజుల్లో ఇంకా చెప్పిన మాట ప్రకారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయితే, మా యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారు అయితే ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసము, ఈ రాష్ట్ర ప్రజల కోసము ఓ పక్క సంక్షేమము అభివృద్ధిని ముందుకు తీసుకుపోతూ అన్ని విధాలుగా ముందుకు తీసుకుపోతూ ఉన్నారు. అలాగనే ఈ 18 నెలల కాలంలో కూటమి ప్రభుత్వం సూపర్ 6 సూపర్ హిట్ ఇచ్చిన అన్ని మేనిఫెస్టోలో ఇచ్చినవి, దాంట్లో ఇవ్వకుండా ఉన్నటివి కూడా జత చేసి ప్రజల కోసం అభివృద్ధి చేసుకుంటూ ముందుకు పోతానని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పీజీఆర్ రోడ్ అపార్ట్మెంట్ కాలనీ వాసులు బాధలు వినండి, కనండి. ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ. రాయలసీమ ద్రోహి చంద్రబాబు అని మరోసారి తేట తెల్లమైంది కారుమూరు వెంకటరెడ్డి, వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి. గీత కులాలకు రాజకీయ ప్రాధాన్యత కల్పించాల్సిన అవసరం ఉంది, మంత్రి వాసంశెట్టి సుభాష్. రాష్ట్ర కార్మిక సంక్షేమ శాఖ చైర్మన్ వెంకటశివుడు యాదవ్ మీడియా సమావేశం.